అమ్మ చేపలు తీసుకొచ్చింది. అందులో నార్మల్ చేపలు కాదు, లైవ్ ఫిష్. అండ్ ఫిష్‌ని ముక్కలు చేసేసి నా చేతిలో పెట్టేసి, "నీకు ఏది నచ్చితే అది చేసుకోమని" చేతులెత్తేసింది. అయ్య బాబోయ్! ఇప్పుడు ఫిష్ కర్రీ చేయాలా? ఫ్రై చేయాలా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటుండగా ఎక్కువ ఓటింగ్ ఫిష్ ఫ్రైకే వచ్చింది. ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! అండ్ తింటే అంత యమ్మీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు లేట్ అని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకేముంది, ఒక బౌల్ తీసేసుకున్నాను. అందులో చేప ముక్కలు వేసేసుకొని, అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడరు అండ్ గరం మసాలా, మనం పక్కనే పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఇంకేముంది, కలపడం స్టార్ట్ చేసేసా. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ముక్కలకి మొత్తం ఇంగ్రీడియంట్ ఆ పేస్ట్ మొత్తం పట్టేలాగా పట్టించుకుంటున్నాను. ముక్కకి ఎంత పడితే అంత ముక్క టేస్ట్‌గా ఉంటుంది గదా! సో, ఇంకెందుకు లేటు, నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. సో, 2 అవర్స్ తర్వాత నేను ఒక పాన్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువగా ఆయిల్ వేసేసుకొని చేపలు ఫ్రై చేయడం వల్ల మనం తినలేము అండ్ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. సో, కొంచెం ఆయిల్‌లోనే ఇలా చూపించినట్టుగా ముక్కల్ని పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే అండ్ తినడానికి యమ్మీగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అండ్ ఫైనల్‌గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకేముంటుందండి, ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని అండ్ స్లైడ్‌గా ఆనియన్స్ పీస్ కట్ చేసేసుకొని అండ్ లెమన్ పీస్ కూడా పక్కన పెట్టేసుకొని ఈ చేప ముక్కల్ని తింటా ఉంటే ఉంటుంది. యమ్మీ! మీకు కూడా తినాలనిపిస్తుంది కదా! సో, నా స్టైల్‌లో కూడా ఫిష్ ఫ్రై మీరు ట్రై చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.